కొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ వద్ద హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలో ఉన్న పోతన హాస్టల్ను ఖాళీ చేయించాలని సర్క్యులర్ జారీ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా హాస్టల్ ఖాళీ చేయడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆర్డర్ కాపీని వెనక్కు తీసుకుని మాకు హాస్టల్ ఇవ్వాలని నిరసనకు దిగారు. అలాగే వసతి గృహంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఇప్పుడు మొన్న వీసీ గారు కావచ్చు మొన్నటి నుంచి ఉత్తర్వులు జారీ చేసి పోతన హాస్టల్ ఉన్న పరంగా వేకెంట్ చేయించి పోతన హాస్టల్ విద్యార్థులను రోడ్డు మీదకి ఇచ్చడం జరిగింది. మాకు న్యాయం చేయడం కోసం మేము అందరం కూడా కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. వీసీ రిజిస్టర్ ఇద్దరు కూడా వచ్చి మా పోతన హాస్టల్ మాకు ఇవ్వగలరని మా యొక్క ఆకాంక్ష. కాబట్టి మా ప్రతి ఒక్కరు కూడా పోతన హాస్టల్ దిక్కే చూస్తూ ఉన్నారు. ఏమనంటే అబ్బాయిల హాస్టల్ అమ్మాయిలకి ఇవ్వాలి, అమ్మాయిల హాస్టల్ సరిపోవట్లేదు, అమ్మాయిలు న్యాయం చేయాలి, అమ్మాయి అక్క చెల్లెలు కాబట్టి మీకు చేయాలని చెప్పి నిన్నటి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తాం. కాబట్టి మా పోతన హాస్టల్ మేము కాపాడుకుంటా ఉన్నాం. మా హాస్టల్ మాకు ఇప్పించాలని కోరుతూ నా పేరు మధ్యపోని కళ్యాణ్, పోతన హాస్టల్ విద్యార్థి. గత 40 సంవత్సరాలుగా బాయ్స్ హాస్టల్ కు సంబంధించిన పోతన హాస్టల్ ని ఈ రోజు అక్రమంగా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ అడ్మిషన్ల పెంపు కారణంగా విద్యార్థులకు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే దీని యొక్క విషయం 2019 నుంచి అంటే అడ్మిషన్లు విద్యార్థుల యొక్క అడ్మిషన్లు పెంపు జరుగుతున్నా కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఎటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఇప్పుడు ప్రస్తుతం బాయ్స్ హాస్టల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ప్రహరీ కూడా కానీ దానికి సెక్యూరిటీ పర్పస్ కూడా లేదు. ఇప్పుడు బాయ్స్లకు మాకే విద్యార్థులకే చాలా ఇబ్బందిగా ఉంది. బాత్రూమ్లు లేక, సరైన వసతులు లేక, ఒక రోజు నీళ్ళు వస్తే ఒక రోజు నీళ్లు రావు, చాలా ఇబ్బంది.